నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. ఇది ఒక క్విక్ రియాక్షన్ వీడియో. నాగమణి అనే ఒక కానిస్టేబుల్ని వాళ్ళ తమ్ముడు చంపేశాడు. ఎందుకు? ఎస్సీ మాల వ్యక్తిని పెళ్లి చేసుకుంది అని చెప్పి. జస్ట్ 1 month కూడా కాలేదు వాళ్ళ పెళ్ళయి. November 10th వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. ఇది ప్రధాన కారణము ఈ హత్య జరగడానికి. ఆ గతంలో జరిగింది కదా ప్రణయ్ ఇన్సిడెంటు, అంతకంటే భయంకరమైన ఇన్సిడెంట్ ఇది. అత్యంత భయంకరమైన క్రూయల్ మర్డరు హైదరాబాద్లో, అంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జరిగింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం దగ్గర, రాయకల్ దగ్గర ఆమె డ్యూటీ కోసం వెళ్తుండగా ఆమె స్కూటీ మీద వెళ్తుంటే చేజ్ చేశాడు అతను, వాళ్ళ తమ్ముడు. అతని పేరు పరమేష్. చేజ్ చేసి బండిని గుద్ది యాక్సిడెంట్ చేసి ఆమె కింద పడిపోయినప్పుడు వేట కొడవలతో చాలా కసిగా ఆమె గొంతుని నరికి చంపాడు. ఎంత క్రూయాలిటీ! వీటిని పరువు హత్య అని చెప్పి పిలుస్తూ ఉన్నారు, కానీ ఇది పరువు హత్య అనడము చాలా తప్పు. పరువు హత్య కాదు, పరువు హత్య అనేది ఏది ఉండదు. పరువు కోసం హత్య చేయడం ఏంటి? హత్య చేసిన తర్వాత అది పరువు కాపాడుకోవడం ఎట్లా అవుతుంది? సో ఇది ఖచ్చితంగా కులోన్మాద హత్య, కుల దురహంకార హత్య, లేకపోతే ఇంకేమైనా పెద్ద పదం ఉంటే ఆ ఉన్మాదాన్ని తెలియజెప్పడానికి దాంతో పిలవాలే కానీ పరువు హత్య ఏదో పరువు కాపాడుకోవడం కోసం చంపారు అనేలాగా దాన్ని పాలిష్ చేసి చూపించినంత కాలము కులాన్ని జస్టిఫై చేసినట్లు అవుతుంది. అమ్మాయికి ఆల్రెడీ మ్యారేజ్ అయింది. 8 years నుంచి శ్రీకాంత్ ఈమె ప్రేమించుకుంటున్నారు. అయితే ఈ అబ్బాయి మాల, ఇద్దరు క్లాస్మేట్స్ ఇష్టపడుతున్నారని తెలిసి ఆమెకి బలవంత పెళ్ళి, ఇష్టం లేని పెళ్ళి ఎప్పుడో చేసేశారు. ఆమెకి పేరెంట్స్ లేరు, ఉన్నది 3 పిల్లలు. వాళ్ళ పేరెంట్స్ చనిపోయారు. ఆమెకి అక్క, తమ్ముడు ఉన్నారు. ఈమె మిడిల్. తనకు ఇష్టం లేని పెళ్ళి కాబట్టి జస్ట్ 3 నెలల్లో ఆ బంధం నుంచి ఆమె బయటకు వచ్చేసింది. ఆ తర్వాత శ్రీకాంత్ని ఇష్టపడుతూ ఉంది. రీసెంట్గా 2022లో ఆమె పాత మ్యారేజ్కి సంబంధించి డైవర్స్ కూడా తీసుకుంది. వీళ్ళిద్దరి మధ్య ప్రేమ కొనసాగుతూ ఉండడం అనేది, తమ్ముడికి అక్కకి పేరెంట్స్ చనిపోయారు. వాళ్ళకు ఒక 3 ఎకరాల పొలం కూడా ఉంది. ఆ పొలము 3 పిల్లలకి సమానంగా వాళ్ళు అప్పట్లోనే పంచిపెట్టారు. అలా తీసుకున్నారు. అలా ఈ అమ్మాయి పేరు మీద కూడా 1 ఎకరం భూమి ఉంది. ఆ ఎకరం భూమికి ఈ మర్డర్కి ఒక కీలకమైన సంబంధం ఉంది. అయినా సరే అది కుల దురహంకార హత్యే, అది నేను చెప్తాను. అది చెప్పడమే ఈ వీడియో నేను ఇప్పటికిప్పుడు చేయడం వెనుక ప్రధాన ఉద్దేశం. ఎందుకంటే దీన్ని ఆస్తి కోసం చేసిన హత్యగా కూడా చెప్తున్నారు, కానీ అది కాదు. ఈ శ్రీకాంత్ అనే అబ్బాయికి ఈ అమ్మాయికి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోంది అని చెప్పి ఇంట్లో నుంచి పంపించేశాడు పరమేష్, ఆమె తమ్ముడు. వాళ్ళ అక్కకి పెళ్ళైపోయింది, ఆమె ఎక్కడో ఉంటుంది. పంపించేసిన తర్వాత ఆమె అప్పుడు అన్ఎంప్లాయీ, చదువుకుంటూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతోంది. ఇంటి నుంచి వచ్చేసిన తర్వాత ఇబ్రహీంపట్నంలో శ్రీకాంత్ ఆమెని ఒక హాస్టల్ రూమ్ చూసి అక్కడ పెట్టి ఆమెకు కావాల్సినవన్నీ సమకూర్చి అతను చదివించి, ఆ తర్వాత 2021లో ఆమె కానిస్టేబుల్గా సెలెక్ట్ అయింది. కానిస్టేబుల్గా ఆమె సెలెక్ట్ అయిన తర్వాత మళ్ళీ పాత బంధాలు గుర్తొచ్చాయంట. ఈ పరమేష్ అనే వ్యక్తి కానీ, ఈమె సిస్టరు, ఆమె పేరేంటో ఇంకా బయటికి రాలేదు, ఆమె సిస్టర్ కానీ మళ్ళీ ఈమెతో సంబంధాలు మెరుగుపరుచుకోవడం అనేది మొదలుపెట్టారు. వస్తూ పోతూ ఉండడం అనేది చేస్తూ ఉన్నారు. అయినా సరే మళ్ళీ శ్రీకాంత్ని పెళ్లి చేసుకుంటాను అంటే మాత్రం వాళ్ళకి మళ్ళీ అక్కడ కులం అడ్డం తగులుతోంది. సో వాళ్ళని కన్విన్స్ చేయలేక వీళ్ళిద్దరూ కలిసి శ్రీకాంత్ పేరెంట్స్ సమక్షంలో, బంధువుల సమక్షంలో వీళ్ళు వెళ్ళి November 10th 1 month కూడా కాలేదు ఇంకా, యాదగిరిగుట్టకెళ్ళి మ్యారేజ్ చేసేసుకున్నారు. వచ్చారు, హయత్ నగర్లో కాపురం పెట్టారు. తర్వాత సండే కావడంతో November 1st వాళ్ళ ఊరికి వెళ్ళారు. విలేజ్కి వెళ్ళి వస్తూ ఉన్నప్పుడు ఆమె స్కూటీ మీద ఒంటరిగా వస్తున్నప్పుడు అతను చాలా ప్లాన్డ్గా ఈ మర్డర్ చేయడం జరిగింది. అయితే పోలీసులు దీన్ని ఫస్ట్ ఆస్తి తగాదాలు తలెత్తాయి, అందుకే అతను చంపేశాడు అని చెప్పి ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో అంటే అడిగిన వాళ్ళకి ఒక సమాచారాన్ని పాస్ చేశారు. ఏంటి ఇక్కడ ఆస్తి గొడవ? చెప్పాను కదా ఇందాక కూడా, వాళ్ళ పేరెంట్స్కి తక్కువ ఆస్తి ఉంది. అయితే ఇక్కడ అమ్మాయి సామాజిక వర్గం కూడా చెప్పాలి. ఆమె కుర్మ సామాజిక వర్గం, బీసీ, ఇతనేమో ఎస్సీ. సో వాళ్ళకి చాలా తక్కువ పొలం ఉంది అని చెప్పాను కదా. ఆ పిల్లల మధ్య అది పంచుకున్నారు. పంచుకున్న తర్వాత ఈమెకి జాబ్ వచ్చింది. నీకు జాబ్ వచ్చింది కదా, ఇంకా పొలం ఎందుకు నీకు, నాకు ఇచ్చేసేయి అని చెప్పి తమ్ముడు, అక్క ఇద్దరూ కలిసి ఈమె మీద ఒత్తిడి పెట్టడం మొదలుపెట్టారు. సో ఈ జాబ్ రావడానికి వాళ్ళు కారణం కాదు, శ్రీకాంత్ వల్ల నాకు జాబ్ వచ్చింది, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత అతను కోచింగ్ ఇప్పించి, అతను చదివించి, అతనే నా బాగోగులు చూసుకున్నాడు,
నేను ఎందుకు ఇవ్వాలి, మీరు ఏం చేశారని చెప్పి నేను నాకు ఉన్న ఏకైక ఆస్తిని మీకు ఇవ్వాలి అని చెప్పి ఆమె వర్షన్. అయితే ఇక్కడ ఆ పరమేశ్ అనే వ్యక్తి అంత క్రూరంగా మారడానికి ప్రధాన కారణము కులోన్మాదంతో అతని బుర్ర నిండిపోయింది. దాంతోపాటు ఆస్తి కూడా ఇండైరెక్ట్గా ఎట్లా కారణము అంటే ఈమెకి జాబ్ వచ్చిన తర్వాత అతను పొలం పనులు చేసుకుంటున్నాడు పరమేశ్ వాళ్ళ తమ్ముడు. ఈమెకి జాబ్ వచ్చిన తర్వాత ఈమెకి శాలరీ వస్తుంది. ఆ శాలరీ శ్రీకాంత్ అనే ఎస్సీ మాలకు వెళ్తుంది. అంటే వాళ్ళు అంటారేమో ఓ మాలోడికి వెళ్తుంది అని చెప్పి. అలాగే ఈమె ఆస్తి, వీళ్ళ పొలంలో ఈమెకు వాటాగా వచ్చే ఆస్తికి అతను యజమాని అవుతాడు. సో నా అక్క సంపాదించే జీతం వాడికి పోయి నా పేరు మీద ఉన్న మా ఉమ్మడి ఆస్తి అతనికే వెళ్తుంది కదా. ఈ రెండిటికి వాళ్ళు లబ్ధిదారులు అవుతున్నారు కాబట్టి అలా అవ్వకుండా చెయ్యాలి అంటే ఈమెని ఉండనివ్వకూడదు అనేది ఇక్కడ అతన్ని ఒక ఉన్మాదిగా మార్చేసిన అంశం. అంటే ప్రధానంగా ఈ రెండిటికి కూడా ప్రధానమైన కారణం కులమే. ఫర్ ఎగ్జాంపుల్ కులం కాదు అని చెప్పి చెప్తున్న వాళ్ళకి సమాధానం ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అతను శ్రీకాంత్ ఇక్కడ ఎస్సీ కాకుండా ఇంకా వేరే కులం అయిన ఉంటే ఇంత డెసిషన్ తీసుకోకపోయేవాడేమో. అలాగే ఆమెకి ఆస్తి ప్రధానం కాకపోయినా కూడా ఆస్తి అతనికి ఇచ్చేసున్నా కూడా అప్పుడు శ్రీకాంత్ అనే అతను ఆ ఆస్తికి ఇండైరెక్ట్ ఓనర్ కాదు కాబట్టి కూడా వదిలేసేవాడు. అంటే తన ఆస్తికి ఒక ఎస్సీ వ్యక్తి మాల వ్యక్తి ఓనర్ అవుతాడు అనే దాన్ని ఆ పరమేశ్ అనే వ్యక్తి జీర్ణించుకోలేకపోయాడు ఇక్కడ. అందుకే అంత తీవ్రమైన స్థాయి కంటే వాళ్ళ అక్కని చంపేస్తే పోలీసు ఆమెను చంపేస్తే కాన్సిక్వెన్సెస్ ఎట్లా ఉంటాయో అతనికి తెలియని మనిషేం కదా. ఎందుకంటే అతనికి 25 ఏళ్ళు, ఈ అమ్మాయికి 27 ఏళ్ళు. సో దారిగాచి అంత క్రూరంగా చంపేశాడు అంటే కాన్సిక్వెన్సెస్ తెలియకైతే కాదు. ఇక్కడ కేవలము ఒక కులానికి సంబంధించి అంత తక్కువ కులం వ్యక్తికి నా ఆస్తి నా అక్క జీతము వెళ్తున్నాయా అనే కక్ష ఇక్కడ క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఆ కేసుని లోతుగా నేను స్టడీ చేశాను, గ్రౌండ్లో ఉండే వాళ్ళతో మాట్లాడాను, వాళ్ళ పేరెంట్స్ యువతల వాళ్ళు అవతల వాళ్ళు చెప్పే వర్షన్ని తెలుసుకుంటే, ఆ శ్రీకాంత్ స్నేహితులతో మాట్లాడాను, ఇవన్నీ తెలుసుకుంటే కనుక అర్థమయ్యేది ఇది. కానీ ఇక్కడ ఆమె ఒక మేజరు తనకు ఎవరు సూటబుల్లో చూసుకునే హక్కు ఆమెకు కూడా ఉంటుంది అనే స్పృహ ఇంకా మన సొసైటీలో రాలేదు. అట్లా రాకపోవడానికి ఇండైరెక్ట్గా మన పొలిటికల్ పార్టీలు, మన సిస్టమ్, మనం ఉంటున్న ఈ ఎకో సిస్టమ్ కూడా ప్రధానమైన కారణం. ఎంత పెద్ద ఆదర్శాలు వల్లించే వాళ్ళైనా వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళ విషయానికి వచ్చేసరికి మన కులమోడైనా మనోడేనా మన వాళ్ళేనా అని చెప్పి ఆ మన అనే దగ్గర వస్తుంది. ఎంత పెద్ద పొలిటీషియన్ అయినా, నేను అంత చేశాను ఇంత చేశానని చెప్పుకునే వాళ్ళైనా సరే వాళ్ళ కులంతోనే వాళ్ళు పాలిటిక్స్లో ఐడెంటిఫై అవ్వాలి అనుకుంటారు. సో కనీసము వాళ్ళ పేరు పక్కనుండే తోకల్ని కట్ చేసుకునేంత సాహసం కూడా ఎవరు చేయరు. కులానికి అతీతంగా ఎదిగిన పొలిటీషియన్ ఒక్కడంటే ఒక్కడు లేడు మన దేశంలో, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా. వాళ్ళు చూపించుకునే కార్డు కులం కార్డుతో మాత్రమే ముందుకొస్తారు. అట్లాంటప్పుడు కింది కులాల వాళ్ళు మేము అణచివేతకు గురవుతున్న వాళ్ళము అనే ఐడెంటిటీని మాత్రమే చెప్పుకునే వాళ్ళు అవుతూ ఉంటారు ఎంతసేపటికి. పైవాడు అంటే ఎవరైతే అణచేస్తున్నాడో ఆధిపత్య కులాలకు చెందినవాడు ఎవడైతే ఉంటారో వాళ్ళు మేము చాలా గొప్ప అనే ధోరణి వాళ్ళలో ఉంటుంది. ఇక్కడ బీసీ కులాలైనా సరే, బీసీ కులాల్లో కూడా ఏబిసిడీలు ఉన్నాయి కదా, ప్రతి కులము కూడా కింద వాళ్ళని తక్కువగా చూస్తూ ఉంటుంది. మేము చాలా ఎక్కువ, మేము చాలా మంది కంటే ఎక్కువ అనేలాగా ఇలా కిందికి తలబెట్టి చూసుకునే స్థాయిలోనే ఉంటున్నారు. అందరికంటే కింద ఎవరున్నారు సొసైటీలో, దేశంలో? ఆబ్వియస్గా దళితులు. కాబట్టి దళితుల్ని అత్యంత నీచమైన వాళ్ళుగా, అంటరాని వాళ్ళుగా చూసే పద్ధతి ఇప్పటికీ ఉంది. కాబట్టి ఈ కులోన్మాద హత్యలు ప్రధానంగా జరుగుతున్నాయి. సో ఇక్కడ చికిత్స చేయాల్సింది పొలిటికల్ సిస్టమ్ నుంచి, సోషల్ సిస్టమ్ నుంచి మొదలు పెట్టాలి, స్కూల్ రికార్డ్స్ నుంచి మొదలు పెట్టాలి. ఇప్పుడుకైనా సరే పిల్లలకి వాళ్ళ క్యాస్ట్ ఏంటో తెలియకుండా చేస్తే వచ్చే నష్టం ఏంటి? ముఖ్యంగా క్యాస్ట్ ఐడెంటిటీని వదులుకోవాల్సింది. దళిత్స్ వదులుకోవడానికి ఏమీ లేదు అక్కడ. నేను చాలాసార్లు చెప్పాను, దళిత్స్ కులాన్ని వదులుకోవాలి అని చెప్పి అంటుంటారు. ఎందుకంటే రిజర్వేషన్ల కోణంలో చాలామంది అంటుంటారు. కానీ నేను అలా అనుకోవట్లేదు. ఇక్కడ కులాన్ని వదులుకోవాల్సింది మేము అగ్ర కులాల వాళ్ళము అని చెప్పి మాకు కొమ్ములు ఉన్నాయి, మాకు కిరీటాలు ఉన్నాయి, మేము చాలా గొప్ప అని ఎవరైతే అనుకుంటారో
వాళ్ళు డీకాస్టిఫై అవ్వాలి ఫస్ట్. అంత ధైర్యము ఉందా అసలు? నా పిల్లల విషయంలో, వాళ్ళ ఫ్రెండ్స్ విషయంలో కూడా చూస్తుంటాను. చిన్న పిల్లలు వాళ్ళకేం తెలీదు క్యాస్ట్ సిస్టమ్ గురించి, అయినా వాళ్ళ పేరు పలానా సోకాల్డ్ REDDY లేకపోతే ఇంకేదో అలా వాళ్ళ క్యాస్ట్ని ఐడెంటిఫై చేసేలాగా వాళ్ళ పేర్లు చిన్నపిల్లలకి పెట్టాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు? అలా పెడుతూనే మళ్ళీ రిజర్వేషన్ల మీద ఏడుస్తూ ఉంటారు. ఆధిపత్య కులం నాది, నేను చాలా ఎక్కువ అని అనుకునేవాడు ఉన్నంత వరకు కులోన్మాద హత్యలు కూడా ఆగవు.